లక్ష్మీదేవి మహావిష్ణువు మీద కోపంతో భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో కనుక్కోవడానికి ముందుగా బ్రహ్మదేవుడిని, తర్వాత శివుడిని పరీక్షించి చివరికి మహావిష్ణువు దగ్గరికి చేరుకుంటారు. మహావిష్ణువు భృగు మహర్షిని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహర్షి అమాంతం వెళ్లి లక్ష్మీదేవి కళ్ళ ముందుగానే మహావిష్ణువు గుండెలపై తంతారు. ఆ క్షణంలో మహర్షిని నాశనం చేస్తారని లక్ష్మీదేవి అనుకుంటారు. కానీ మహావిష్ణువు మాత్రం ఎలాంటి కోపం చూపించకుండా భృగు మహర్షి పాదాలను పట్టుకొని, అయ్యో మహర్షి, నా ఛాతి వజ్రం లాంటిది, మీ పాదానికి ఏమైనా అయ్యిందా అంటూ మహర్షి పాదాలను పట్టుకొని మెత్తగా ఒత్తుతూ సేవ చేస్తారు. ఇది చూసిన లక్ష్మీదేవి కోపించి అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తుంది. కానీ విష్ణువు అలా సేవ చేస్తూ మహర్షి అహంకార రూపమైన మూడో కన్నుని ఆయన వేళ్లతో ఒత్తేస్తారు. తర్వాత లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళగా లక్ష్మీదేవి, మహర్షి మీ గుండెలపైన తన్నారు, అది నేను నివసించే స్థలం, మీకు ఎలాంటి కోపం రాలేదు, మళ్ళీ ఆయనకి సేవలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తుంది. మహావిష్ణువు ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా లక్ష్మీదేవి కోపం కరగలేదు. నాకు అవమానం జరిగిన ఈ స్థలంలో నేను ఉండను అంటూ మహావిష్ణువుని వదిలేసి అదే కోపంతో భూలోకానికి వచ్చేస్తుంది.